నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు నుంచి చెర్లోపల్లికి వెళ్లే మార్గంలో త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఫ్లైఓవర్ నిర్మాణ భూసేకరణ కోసం రైతులతో సమావేశం నిర్వహించిన ఆర్డీఓ నాగ సంతోషి, అనుష. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం. నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తల్లిపాలు బిడ్డకు దేవుడు ఇచ్చిన వరం. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలలో బాలింతలకు తల్లిపాలపై అవగాహన కలిగించి పౌష్టికాహారం అందించిన ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్విల్ క్లబ్ల సభ్యులు. గురువారం సందర్భంగా గూడూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లోని సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు. అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తులు. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీఓ నాగ సంతోషిని, అనుష తెలిపారు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో సంబంధిత రైతులతో సమావేశం నిర్వహించి పట్టా డాక్యుమెంట్లను పరిశీలించారు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ నాగ సంతోషి రైతులతో సమావేశం నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లికి వెళ్లు మార్గంలో త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్ వంతెన వస్తున్నందున ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 4 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. రైతులకు సంబంధించిన పట్టాదారు, పాస్ పుస్తకాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వాల్యూ ప్రకారం నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. వీరిలో నిజమైన లబ్ధిదారులు ఎవరో గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మనుబోలు మండలంలో తహసీల్దార్ ఆఫీస్ లోనే అవార్డ్ ఎంక్వైరీకి వచ్చాం. ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది ఎల్సీ గేట్ 102 అనేది మనుబోలులో గూడూరు నుంచి మనకి మనుబోలు వెళ్ళే ఈ రైల్వే రూట్, ఇక్కడ ఎల్సీ గేట్ రిమూవ్ చేసి మనం ఆర్ఓబి కడుతున్నాం అన్నమాట, రైలు ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం. సో దీనికి సంబంధించి నేను డిసెంబర్ ఎండింగ్న ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది రైల్వే ఆఫీషియల్స్. అసలు ఎందుకు ఎల్సీ గేట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి దాని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకొని రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి కట్టడానికి అనేది ప్రతిపాదించారు. అలానే రైల్వే సిబ్బందితో పాటు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదనని ముందు తీసుకెళ్ళి అవార్డ్ ఎంక్వైరీ ఈరోజు నోటిఫికేషన్ అనేది 3 జనవరిన వచ్చింది. సో ఆ సర్వే జరిగింది టీం ద్వారా, రైల్వే అండ్ మన రెవెన్యూ సిబ్బంది ద్వారా. ఈ రోజు మన అవార్డ్ ఎంక్వైరీలో అంటే అసలు పట్టాదారులు ఎవరు ఉన్నారు, డీకేటీ పట్టా లేకపోతే గవర్నమెంట్ భూమా, ఎవరెవరిది ఎంతెంత పోయింది, వాళ్ళందరికీ కూడా నేను సమావేశంలాగా నిర్వహించి వాళ్ళకి స్వయంగా ఎంత రేటు మీకు వాళ్ళ కంపెన్సేషన్ వస్తుందని, ఎక్కడ ఏముందని, ఏదన్నా వాళ్ళకి అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు ఇంట్లోనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ పట్టాదారు పేరు మేమేమైనా తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. సో అలాంటివి ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్. కానీ ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది రేపు పొద్దున మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ అవార్డ్ ఎంక్వైరీ. ఇందులోనే మనకి అబ్జెక్షన్స్ ఎవరైనా ఏదన్నా సరే అంతా కొంచెం క్లారిటీ సబ్జెక్ట్ అనేది మనకి ఈ అవార్డ్ ఎంక్వైరీ ద్వారా వస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లోనే మనుబోలు దగ్గర రావడం జరిగింది. దీని తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఇంకా ఎక్కువ రీతిలో జరుగుతాయి అంటే 1-2 అబ్జెక్షన్స్ అంటే ఓకే మనం సార్ట్అవుట్ చేయవచ్చు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. దానికంటే ఎక్కువ అయితే నేనే స్వయంగా మన టీంని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇక్కడైతే ఎల్సీ గేట్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడే మా సర్వే టీం ద్వారా నేను కొలతలు వేయించి వాళ్ళు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్ కుమార్, విఆర్ఓలు శ్రీనివాసులు, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ శ్రీకారం చుట్టారు. నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట టౌన్, రూరల్ మండలాలకు పార్టీ అధ్యక్షుల ఎన్నికలను పార్టీ అబ్జర్వర్ జడ్
శివప్రసాద్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మండలంలో పోటీ నెలకొనడంతో కార్యకర్తలు సూచించిన పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ లిస్టును విజయవాడ పార్టీ కేంద్రంకు పంపుతామని, అధిష్టానం నిర్ణయం మేరకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అధ్యక్షులుగా ప్రతిపాదనకు వచ్చినాయి. ఒకటి కనకాల సత్యవరప్రసాద్ నాయుడు గారు, పాడి వెంకట సుబ్బయ్య గారు చాలా వరకు పూర్తయినట్టుగా నాయకులు. బూతులకు సంబంధించి ఇన్ఛార్జ్ పూర్తి చేసుకోవాలి. మనము 1.5 నెల టైం ఇవ్వడం జరిగింది. 1.5 నెల ముందు మనం ఒక మీటింగ్ పెట్టుకొని ఇలా ఇన్ఛార్జ్లు వేయమని మీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు మనం లిస్ట్ తీసుకున్నాం. ఇంకా కూడా ఈరోజు సాయంత్రం వరకు మీ అందరికీ అవకాశం ఇస్తున్నాం. ఎవరు పంచాయతీల్లో ఎవరు గ్రామాల్లో వాళ్ళు మీ లిస్ట్ మీరు ఇస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ నేమ్స్ కూడా ఇంకా మార్చే అవకాశం మనందరికీ ఉంది. మన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకి అవకాశం ఇస్తున్నారు. ఒక యూనిట్ ఇన్ఛార్జ్ ఎంచుకోవాలన్నా, ఒక మండల అధ్యక్షుడిని ఎంచుకోవాలన్నా, ఒక ఎమ్మెల్యేని ఎంచుకోవాలన్నా, శాసనసభ్యురాలను ఎంచుకోవాలన్నా మీకే అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి అలిగేషన్స్ ఇవి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా మీ అందరి అభిప్రాయం, ప్రతి ఒక్కరి అభిప్రాయం మనం తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మనకు మంచి అబ్జర్వర్ గారు దొరికారు. ఎవరు ఏ పేరు ఇచ్చినా, ఎన్ని పేర్లు ఇచ్చినా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పార్టీ కోసమే మనందరం కూడా పనిచేస్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా మీ అభిప్రాయాలు మీరు చెప్పే అవకాశాన్ని మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంతే అవకాశాన్ని నియోజకవర్గంలో మేము కూడా ఇస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకొని ఎంతమంది పేర్లు వస్తే ప్రెసిడెంట్గా అంతమంది పేర్లు తీసుకుంటాం. పసిబిడ్డకు తల్లిపాలు దేవుడు ఇచ్చిన వరమని, పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా గంటలోపు తల్లిపాలను పట్టించాలని ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలియజేశారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భవతులకు అవగాహన కలిగించి పౌష్టికాహారాన్ని అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రసూతి కేంద్రంలో గురువారం ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వార్డులోని బాలింతలకు తల్లిపాలపై అవగాహన కలిగించి వారికి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ, పసిబిడ్డకు తల్లిపాలు దేవుడు ఇచ్చిన వరమని, పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా గంటలోపు తల్లిపాలను పట్టించాలని, దీని ద్వారా బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, డబ్బా పాలు పట్టించడం వల్ల పసి వయసు నుండే అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుందని తెలియజేశారు. మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా పాలు మనకు భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాలు లేని వాళ్ళు ఒక డబ్బా కొనాలంటే మనకు నెలకి ఎన్నో వేలల్లో ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు ఇచ్చేదానికి మనం ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తల్లిపాలు చాలా మంచిది. మామూలు డబ్బా పాలు కన్నా కూడా ఆ డబ్బాల మీద కూడా వేస్తుంటారు ముందుగా తల్లిపాలే మంచివి అని. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్లో వచ్చేటి ముర్రుపాలు అంటారు, కొలాస్ట్రం అంటారు. అది మనము 2 గంటల లోపలనే డెలివరీ తర్వాత 2 గంటల లోపలనే బిడ్డకు పాలు పట్టేవాళ్ళం. కొంతమంది ఆ ముర్రుపాలు మంచివి కాదని చెప్పి పిండి పారబోస్తుంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ముర్రుపాలలో ముఖ్యంగా ఎక్కువగా పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి డెలివరీ అయిన తర్వాత 2 గంటల్లోనే రొమ్ము పట్టించాలి. తర్వాత బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇస్తూనే ఉండాలి. ఇంకా వేరే పై పాలు అనేటివి 6 నెలల వరకు అస్సలు ఏమీ ఇవ్వకూడదు. సందర్భంగా ప్రతి సంవత్సరము డాక్టర్ అమ్మ గారి పర్యవేక్షణలో మేము ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రోటీన్ పౌడరు, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్స్ ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంతేగాక చాలా విషయాలు ప్రతి సంవత్సరం వింటుంటాం, ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది. ఎన్ని విషయాలంటే అసలు మాకు తెలియని పిల్లల తల్లిలో అయినా కూడా తెలియదు, చాలా విషయాలు తెలియదు మాకు. అవన్నీ వింటుంటే మేము ఇంకెవరికన్నా చెప్పచ్చు అనే ఒక మంచి అవగాహన కలుగుతుంది. ప్రతి సంవత్సరం చెప్తారమ్మ. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంకి మేము వస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాము. మీకు అందరికీ ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయి. అందరూ గుర్తుంచుకొని దీన్ని పాటించాలని. తల్లిపాల వారోత్సవం కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుగుతాయి. ఈరోజు లాస్ట్ డే. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే 4-5 టైమ్స్ చేస్తున్నాము. అట్లాగే సిఆర్ రెడ్డి హాస్పిటల్లో కూడా 4-5 టైమ్స్ చేస్తున్నాము. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచో 12 ఇయర్స్ నుంచో మా క్లబ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇదేంటంటే డెలివరీ అయిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము.
పిల్లలకి అదే పుట్టిన తర్వాతనే ఒక రోజు నుంచి కానీ రెండో రోజు నుంచి కానీ పాలు ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళకి ఇమ్యూనిటీ అంతా పెరుగుతుంది, ఏ జబ్బులు రావు. అట్లాగే తల్లులకు కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది, ఒవేరియన్ క్యాన్సర్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయని ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఇంటర్వెల్ క్లబ్ అధ్యక్షురాలు మాధురి, కార్యదర్శి లక్ష్మి, బొమ్మిరెడ్డి మైథిలి తదితరులు పాల్గొన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు మురుపాలు పట్టించడం ఎంతో శ్రేయస్కరమని అంగన్వాడీ సూపర్వైజర్ సిహెచ్ ఆదినారాయణమ్మ తెలియజేశారు. కాగితాలపూర్ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కలిగించారు. మనుబోలు మండలం కాగితాలపూర్ హెచ్డబ్ల్యూ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సిహెచ్ ఆదినారాయణమ్మ అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులకు ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షల గురించి వివరించడం జరిగింది. అదే విధంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రిపాలు లేత పసుపచ్చ రంగులో ఉంటాయని, ఇవి బిడ్డకు గంటలోపు పట్టించాలని, వీటిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని, బిడ్డకు వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బిడ్డకు పాలు పట్టే విధానం తల్లులకు చూపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లి గర్భవతిగా ఉన్న సమయంలోనే తీసుకునే జాగ్రత్తలు బట్టే శిశువు ఎదుగుదల అనేది సక్రమంగా జరుగుతుంది. అంటే గర్భవతి మూడో నెల పెట్టిన వెంటనే అంగన్వాడీ సెంటర్లోని పేరు నమోదు చేసుకొని తర్వాత ఆరోగ్య కేంద్రం దగ్గరికి వచ్చేసి సచివాలయం దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ వచ్చి వాళ్ళు నమోదు చేసుకునే వాళ్ళకి మూడో నెల నుంచే ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. అవి ఫోలిక్ యాసిడ్ ఏంటంటే బిడ్డ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. ఫోలిక్ యాసిడ్ అనేది బిడ్డ నర్వస్ సిస్టమ్ మొత్తము, మెదడు విభాగం మొత్తము ఎలా పరిణతి చెందాలి అనేది మూడో నెల నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత తల్లికి కొంచెం వికారంగా వాంతులు అట్లా అవుతూ ఉంటాయి. వెంటనే తెలియపరిచిన వల్ల మేము వాటికి ఆ మందుల యొక్క ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి ఒక్క గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించమని మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మేరకు మనం ఈరోజు కాగితాలపూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు అనే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చేసిన మన స్కూల్ టీచర్ గారికి, అదేవిధంగా MLHP, ANM, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఈ గ్రామంలో ఉన్న లబ్ధిదారులు అందరికీ, పిల్లల తల్లులు మరియు గర్భవతుల బాలింతలు అందరికీ కూడా నా నమస్కారం. మెయిన్ అసలు ఈ తల్లిపాల వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలి, ఎక్కువగా ఈ గర్భవతుల్లో ఎటువంటి గర్భవతి దశ నుంచి బిడ్డ పుట్టిన తర్వాత బాలిక దశ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్ ప్రతి ఒక్క గర్భవతి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కూడా బిడ్డకి పాలు పట్టే విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విధానం, వీటికి సంబంధించి కూడా మనం ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ విజయలక్ష్మమ్మ, సిహెచ్ గౌరీ, ఎన్ రేవతి, శుభరత్నమ్మ పాల్గొన్నారు. అలాగే టీచర్లు పి తులసి, ANM ప్రమీల, MLHV సుప్రజ తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారాన్ని తీసుకుని డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ తెలిపారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో పౌష్టికాహారాన్ని అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణీల దాతృత్వంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్టు కి సహకరిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణీలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. దీనికి మన దేవుళ్ళుగా పిలువబడే డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల
లైఫ్ టైం ప్రాజెక్ట్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ 30 మందికి ప్రతి నెల అందజేస్తున్న మా జనార్దన్ రెడ్డి గారికి, రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు డాక్టర్ స్వాతి మేడం గారు చేతుల మీదుగా మీకు అందరికీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా మేడం మీకు ఇస్తారు, అవి పాటించండి. హాస్పిటల్లో మంచి ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి చక్కరంగా వాడండి. ఈ సరుకుల్ని ఇమ్యూనిటీ పెంచేదానికి, ఇంకొద్దిగా డెవలప్ చేసేదానికి పోషకాహార కిట్ ఇవ్వడం అన్న ఆలోచన వచ్చినందుకు ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి, ఇంకా జనార్దన్ రెడ్డి సార్కి, రోహిణి మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అది మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు క్రియేట్ చేయడమే కాకుండా సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్కి చెప్పేది ఒకటే, వాళ్ళు కొంచెం అంటే ఇంట్లో కొంచెం పరిశుభ్రత అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నెల క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవాలి. వాళ్ళకి మాత్రలు అయిపోతున్నాయి, ఒక 5 రోజులు ముందుగా అయిపోతున్నాయంటే ముందుగానే వచ్చి తీసుకొని వెళ్ళి కరెక్ట్గా ఆ మాత్రలు కరెక్ట్గా వేసుకున్నందువల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించవచ్చు మనం. ఈ దాంతోపాటు పౌష్టికాహారం ఇవి తీసుకుంటూ ఉంటే కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్, ఆల్రెడీ హెచ్ఐవి వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకునేదానికి మనకి ఇవన్నీ తోడ్పడతాయి. మాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళు మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు గత 3 సంవత్సరాల నుంచి ఇది ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా హెచ్ఐవి పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారాన్ని మా ప్రగతి సేవా సంస్థ ద్వారా అందజేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి పాజిటివ్ బాధితులకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ మెడిసిన్స్తో పాటు ఈ పౌష్టికాహారం తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు అడిగిన వెంటనే డాక్టర్ రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ స్వాతి, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరరీ కాటూరి శ్రీనివాసులు, డివిఎం సభ్యులు వెంకటేశ్వరరావు, కేఆర్ఎం, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, తూపిలి యశ్వంత్, నాగరాజు, శ్యామ్, కుమార్ నాయుడు, హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సైదాపురం ఎంఎస్సి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాలు అమృతం లాంటివని, ప్రతి బిడ్డకు తల్లిపాలు తాగించడం ఆరోగ్యానికి శ్రేష్టమని అంగన్వాడీ సూపర్వైజర్ ధనమ్మ, ఫాతిమా తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం నుండి బస్టాండ్ మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుజాత, భవానీ, ప్రసన్న, ధనమ్మ, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మీటింగ్ సమావేశం కూడా జరిగింది. దానిలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ పాల యొక్క విశిష్టతను గురించి దేవుడిచ్చిన ఒక వరం, బిడ్డను పెంచడంలో తల్లిపాలు మనకు ఒక వరంగా భావించి అందరూ కూడా తల్లిపాలు ఇచ్చి పిల్లల్ని పౌష్టికాహారంతో పాటు తల్లిపాలతో పాటు పౌష్టికాహారం కూడా ఇచ్చి 2 సంవత్సరాల నుంచి నెల నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లలను జాగ్రత్తగా పెంచాలని, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇచ్చి సరైన వయసులో సరైన పోషణ విలువలు కలిగిన ఆహారాన్ని ఇచ్చి పెంచినచో పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారని, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. దేనిలో అయినా ముందడుగు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటైన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు డేగపూడి రామసుబ్బారెడ్డి రామసుబ్బమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుమారుడు డేగపూడి పుల్లారెడ్డి పావని దంపతులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామ హరే రామ రామ వయా సంత లీలా దిశయా సైదాపురం బస్టాండ్ ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా సాయినాథుడిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సైదాపురం ఎస్ఐ కాంతి కుమార్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు నుంచి చెర్లోపల్లికి వెళ్లే మార్గంలో త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఫ్లైఓవర్ నిర్మాణ భూసేకరణ కోసం రైతులతో సమావేశం నిర్వహించిన ఆర్డీఓ నాగ సంతోషి అనుష. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం. నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ.
తల్లిపాలు బిడ్డకు దేవుడు ఇచ్చిన వరం. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలలో బాలింతలకు తల్లిపాలపై అవగాహన కలిగించి పౌష్టికాహారం అందించిన ఆంధ్ర మహిళా మండలి ఇంటర్వెల్ క్లబ్ల సభ్యులు. గురువారం సందర్భంగా గూడూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లోని సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు. అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.